పవన్ కళ్యాణ్ గారు. సరే, ఆయన గురించి నేను పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు, కానీ ఎందుకనో విషయాన్ని పూర్తిగా అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడు అనేది నా అభిప్రాయం. ఎందుకనంటే లడ్డూ విషయం వచ్చినప్పుడు, తిరుపతి ప్రసాదం గురించి వచ్చినప్పుడు ఆయన ఏమన్నాడు, అయోధ్యలో రామమందిర నిర్మాణానికి పంపినటువంటి 1000 లక్ష లడ్డూల్లో కూడా జంతువు కొవ్వు కలిసింది అన్నాడు. ఓపెన్గా స్టేట్మెంట్ ఇచ్చారు. వాట్ ఈస్ దిస్? చంద్రబాబు ఆరోపణ ఏంటి? లడ్డూలోనే గెలిచింది అని. ఎక్కడ ఇప్పుడు గెలిచింది? మొన్న ఈ ప్రభుత్వం, అది కూడా ఈ ప్రభుత్వం, ఆ ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పుడే టెస్టులు చేశారు. ఇప్పుడో జరిగినటువంటిది ఆ లక్ష లడ్డూల్లో కూడా జంతువు కొవ్వు ఉందనేటువంటి మాట మాట్లాడుతున్నారంటే చంద్రబాబు నాయుడు గారి స్టేట్మెంట్స్ కొరాబరేట్ చేయట్లేదు. అంటే ఆయన అవగాహన లేకుండా మాట్లాడుతున్నాడు, స్టడీ చేయకుండా మాట్లాడుతున్నాడు అనేటువంటి అభిప్రాయం నాది. ఇవాళ ఈ లడ్డూల్లో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏఆర్ డైరీ పంపించినటువంటి నెయ్యిలో కొవ్వు కలిసిందనేటువంటి నిర్ధారణకు వచ్చి వాళ్ళు రిజెక్ట్ చేసి లడ్డూలో కొవ్వు కలిసిందనేటువంటి మాట మాట్లాడారు. ఇదే పచ్చి అబద్ధం. ఇంకా దానిలో ఏంటి మాట్లాడాల్సింది? అంటే తక్కువ రేటు కొనేస్తున్నారు, తక్కువ రేటు కొనడం వల్ల అంత క్వాలిటీ ఉండదని తెలియదా? అందుకే మాకు డౌట్ వచ్చి దీనిపైన. సార్, ఇక్కడ కల్తీ కలిపేవాడు తక్కువ రేటు అని కలుపుతాడు, ఎక్కువ రేటు ఇంకా కలుపుతాడు. మనకు మార్కెట్లో నిజమే, దానిలో కూడా కొంత లాజిక్ ఉంది, నేను కాదన్నా. బయట మార్కెట్లో 550 రూపాయలకి అమ్ముతున్నారండి. 320కో 30కో టెండర్ వచ్చింది. 550కి పంపేవాడు ఒప్పుకుంటే వాడు కల్తీ కలపడానికి గ్యారెంటీ ఉందా? నువ్వు కల్తీ కలిపిందా లేదా అని చెక్ చేసుకునే మిషనరీ నీ దగ్గర ఉండాలి తప్ప రేట్ ఎక్కువైతే కల్తీ కలగదు, రేటు తక్కువైతే కల్తీ కలుస్తుంది అనే కంక్లూజన్కి రావడం కరెక్ట్ కాదని నా అభిప్రాయం. రెండో అంశం ఏంటంటే, ఇదే ప్రశ్న వేస్తున్నటువంటి తెలుగుదేశం వారు 2014 నుంచి 19 వరకు ఉన్నప్పుడు కూడా ఇంతకన్నా తక్కువ రేటుకి ఎందుకు తీసుకున్నారు? మార్కెట్ రేట్కి దానికి డిఫరెన్స్ ఉంది కదా. 5 ఏళ్ళకి ముందు కదా. 5 ఏళ్ళకి ముందే. అప్పుడు మార్కెట్ రేటుకి సప్లై రేటుకి మధ్యన చాలా వ్యత్యాసం ఉంది. చూసినట్లయితే ఇప్పుడు అదే ఆ వ్యత్యాసం మాత్రమే ఉంది అనేది ఉండొచ్చు. నేనేదంటే ఒక్కోసారి ఏమనుకుంటారు, భక్తులు కొంతమంది ఊరిని ఇస్తారు సార్. కొంతమంది భక్తుడికి సప్లై చేయాలి, మనం దేవుడికి సప్లై చేయాలి, మన ఫ్యాక్టరీ నుంచి వెళ్ళాలి, తక్కువకైనా పర్వాలేదు, పడిన రేటుకి ఇవ్వచ్చు, దైవ సన్నిధి అనుకోవచ్చు కదా. బేసికల్గా ఏంటి, చాలామంది అంటున్నారు, నేను చూశాను టీవీల్లో కూడా అక్కడక్కడ, భగవంతుడికి ఏం తక్కువ, 1000 రూపాయలు పెట్టుకోవచ్చు కదా. 1000 రూపాయలు కొంటే ఏంటి, అదే 1000 రూపాయలు పెట్టుకుంటే రివర్స్ ఏంటి, భగవంతుడు సొమ్ము కూడా కాజేస్తున్నారు, 1000 రూపాయలు ఏంటండి అంటారు కదా. సో ఒక సిస్టమ్ ఒకటి ఉంది కదా, ఏది టెండర్ పిలవటం, దానిలో లోయెస్ట్ వచ్చిన వాడికి ఇవ్వటం, ఏమైనా లోయెస్ట్ వచ్చింది నీకు ఎందుకు ఇవ్వాలి, నువ్వు కల్తీ కలుపుతావా అని అనుకోకుండా లోయెస్ట్ ఇస్తా వచ్చారు. ఇదేం కొత్త సాంప్రదాయం కాదు కదా. మనం చెక్ చేసుకుంటాం. మనం ఏంటి, ఎంత లోయెస్ట్ రూపాయికి ఇచ్చినా నీ మిషనరీ చెక్ చేసుకో. నువ్వెందుకు 4 లారీలు తిప్పి పంపించావు? చెక్ చేసుకోబట్టే కదా. అలా చెక్ చేసుకోవాలి తప్ప చౌకగా కొంటున్నావా, కాంపిటేటివ్ దానిలో కొంటాం, అది ఒక లాజిక్. లేదు 1000 రూపాయలు కొనమంటే ఏంటి దాని అర్థం? సో ఇవన్నీ చాలా ఇష్యూస్. మిమ్మల్ని మీ పైన రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారి పైన, వైసీపీ పైన దుష్ప్రచారం చేయడం మే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు గారు ఆరోపణ చేశారు. ఐశ్వర్యు, మీ పార్టీ 11 సీట్లకు పడిపోయింది. దారుణమైన ఓటమి కాదు, పరాభవం 100% జరిగి 100 రోజులు కూడా 100 రోజులు కూడా కాలే. ఇటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు గారికి ఎందుకు ఉంటుంది? ఇప్పుడు ఏం ఎలక్షన్స్ లేవు. కరెక్ట్ సార్, నేను ఒప్పుకుంటాను. నేనేమంటానంటే, వాట్ ఈస్ ద సీటు 11, వాట్ ఈస్ ద ఓట్ షేర్ ఆఫ్ జగన్మోహన్ రెడ్డి? 40% నియర్లీ. వాట్ ఈస్ ద ఓట్ షేర్ ఆఫ్ ది 3 కంబైన్గా ఎంత వాళ్ళది? 53నో ఎంతో. నో 53 ఆర్ సో 54. డివైడ్ చేస్తే ఏంటి? డివైడ్ చేస్తే చంద్రబాబు ఈ స్మాల్ బిఫోర్ జగన్మోహన్ రెడ్డి. హీ నోస్ దట్. ఆయనకి బాగా తెలుసు జగన్మోహన్ రెడ్డి మాస్ లీడర్గా ఎంత శక్తిమంతుడుగా తయారయ్యాడో. దో ఓడిపోయినప్పటికీ 11 సీట్లు వచ్చినప్పటికీ 40% అంటే ఎన్ని సీట్లు రావాలి సార్? అంతే, 40% సీట్లు టెక్నికల్గా రాలా, 11 వచ్చింది. దట్ ఈస్ ఓకే, వీఆర్ యాక్సెప్టింగ్. 40 సీట్లు అంటే 40% అంటే బిగ్ షేర్ కదా. భవిష్యత్తులో జగన్మోహన్ రెడ్డి ఎదుగుతాడు అనేటువంటి విశ్వాసం అతనికి ఉంది. సో మళ్ళీ లేవద్దు వైసీపీ అని అనుకున్నా, అంతే, కొట్టేయాలి అని ఇంకా లేపుతున్నాడు, కొట్టేయాలని ఇంకా లేపుతున్నాడు, అంతే. అసత్య ఆరోపణలు చేయటం, రుజువు కాకపోవటం, అతని మీద నిందపడటం, మేము
కడిగిన ముత్యంలాగా బయట రావడం. సో గతంలో జగన్మోహన్ రెడ్డి గారి సభలకు వచ్చిన జనాలు గ్రీన్ మ్యాట్లో జనాలను తీసుకొచ్చారు అంటే ఎలక్షన్ ముందు క్యాంపెయిన్ చేసింది టీడీపీ. సో ఇటీవల జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తున్నప్పుడు జనాలు బాగా రావడం అనేది చూసాం, ఓపెన్గానే అందరి మీడియాలో కనపడుతుంది. సో ఆ జనం రావడం అదంతా చూసిన తర్వాత టీడీపీ ఏమన్నా స్టాండ్ మార్చుకుంది, జగన్మోహన్ రెడ్డి ఇంకా పవర్ఫుల్గా ఉన్నాడు అని చెప్పి అనుకుందాం. కాదు సార్, ఒకటి ఆ జనాన్ని చూడాల్సి ఇప్పుడు వచ్చిన సార్, నేను ఒక మాట నమ్ముతాను సార్, జగన్మోహన్ రెడ్డి 40% ఉన్నప్పుడు వచ్చిన ఇదే జనం వస్తారు. జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ కానీ, ఆయన మీద విశ్వాసం ఉన్నవాళ్ళు కానీ, రోడ్డు మీదకి వచ్చి నృత్యం చేసే మనుషులు. చంద్రబాబుకు ఉన్నటువంటి వాళ్ళు ఏంటంటే ఇంట్లో ఉండేవాళ్ళు. మళ్ళా పవన్ కళ్యాణ్కి మళ్ళీ రోడ్డు మీదకి వచ్చే బ్యాచ్ ఉంది. సరే, బీజేపీ అంటే అది కొన్ని సెక్టర్ సంబంధించి. సో జగన్మోహన్ రెడ్డి అనే ఒక పొలిటీషియన్స్కి 40% ఈజ్ లీస్ట్ సార్, లీస్ట్. ఇక పెరగటమే. ఒకటి, రెండు, ఆ ముగ్గురు కలిసి పోటీ చేయాలి. నెక్స్ట్ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ తట్టుకుని నిలబడాలి. ఇన్నున్న అంశాలు వాళ్ళకి. మాకేం అంశం లేదు. 40 నుంచి పెరగటమే మా పని. వాళ్ళు చేసే ఆరోపణలు రుజువు కాబట్టి పెరుగుతూనే ఉంటాం. ఇప్పుడు ఈ ఆరోపణ తర్వాత 40 కంటే మీరు పడిపోయారు అంటే హిందువుల్లో జగన్మోహన్ రెడ్డి యాంటీ హిందూ అనేది ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం బలంగా చేశారు కదా. యాంటీ హిందూ అని ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం ఇవాళ జరగలేదు సార్. ఇది ముందు నుంచి ఉంది. రాజశేఖర్ టైంలో కూడా ఉంది. మీరు మర్చిపోయారేమో. రాజశేఖర రెడ్డి గారు 7 హిల్స్ ఏదో 4 హిల్స్ చేశాడని అని చాలా చెప్పారు సార్. నేను అనేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి హిందువుల్లో తగ్గించేసి ఏదో చేయాలనుకుంటే నిజమైతే నమ్ముతారు. కాదు సార్, జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన తర్వాత నాకు తెలిసి జగన్మోహన్ రెడ్డి గారి దిష్టి బొమ్మలు దగ్ధం చేయడం అనేది నేను చూడలా. ఇప్పుడు దేశవ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి దిష్టి బొమ్మలు దగ్ధం చేశారు దేశవ్యాప్తంగా. నేను ఇందాక చెప్పాను కదా సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఫేజ్లో జగన్మోహన్ రెడ్డే పంది కొవ్వు కలిపేశాడు, పశువు కొవ్వు కలిపేశాడు, పవిత్రమైనటువంటి లడ్డూలు అనేది నమ్మారు, నమ్మి ఎమోషనల్ చేశారు. ఇవాళ ఏం చేస్తారు? ఇట్ ఈస్ నాట్ ఎ ఫ్యాక్ట్. ఓకే. సో ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పుని ఈరోజు ఏ రకంగా చూస్తారు మీరు? సుప్రీంకోర్టు తీర్పు కదా, వ్యాఖ్యలు చూసాం కదా. మేము ఏదైతే మాట్లాడుకున్నామో, ఏదైతే న్యూట్రల్ పీపుల్ మాట్లాడారో, సేమ్ క్వశ్చన్స్, కామన్ సెన్స్గా అడిగారు. ఏమండి అసలు మీరు ఈ ఆధారాలు ఏమున్నాయని మీరు కొవ్వు కలిసిందని నిర్ధారణకు వచ్చారు? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి బాధ్యత కలిగిన వ్యక్తి ఎందుకు అనౌన్స్ చేస్తాడు? ఎంక్వైరీ ఉండగా మీడియాతో ఎంక్వైరీ అనౌన్స్ చేసి, మీడియా ముందు అనౌన్స్ చేసి తర్వాత సిట్ వేస్తారేంటి? సిట్టు వేసి దానిలో నిర్ధారణ ఎంత కదా చెప్పాల్సింది. ఇంకొక రీజనబుల్ పాయింట్ నేను చాలాసార్లు అడిగాను, జగన్మోహన్ రెడ్డి గారు చాలాసార్లు అడిగారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలాసార్లు అడిగింది, న్యూట్రల్ పీపుల్ చాలాసార్లు అడిగారు. అసలు రిపోర్ట్ వచ్చిన 23వ తారీఖున, జూలై 23వ తారీఖున ఈఓ గారు ప్రెస్ మీట్ పెట్టి దీనిలో అడల్టరేషన్ ఉందని సర్టిఫికెట్ చేశారు, అది కూడా వనస్పతి అని చెప్పి, ఇవాళ నువ్వు కొవ్వు కలిసిందంటావేంటి? వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ యువర్ స్టేట్మెంట్ అండ్ ఈఓ స్టేట్మెంట్? ఎందుకు డిఫర్ అవుతున్నారు? ఏంటి, వాట్ ఈస్ ద లాజిక్? అంటే ఈఓ పర్ఫెక్ట్గా యాక్ట్ చేస్తున్నాడు, నువ్వు రాజకీయ కక్షతో యాక్ట్ చేస్తున్నావు. నువ్వు రాజకీయ కక్షతో యాక్ట్ చేసి ఈఓని కూడా రాజకీయ